రెటిక కర్నూలు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ఎన్జీఓలకు అప్పగించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమ జీవనాధారాన్ని వదులుకోవటం సరికాదని అన్నారు. నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. పిల్లలకి వేడివేడిగా వడ్డిస్తూ దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కూడా వంటలు వండుతూ వాళ్ళు సేవలు చేస్తున్నారు. అతి తక్కువ రూపాయి పావులా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు ఈ యొక్క వంటలమ్మలు పనిచేస్తున్నారు. బిల్లులు రాకపోయినా కూడా చాలా సార్లు అప్పులు తెచ్చి ఈ రోజు ఏమంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ మొత్తం స్మార్ట్ కిచెన్లు పెట్టేసి వంటలమ్మలందరూ కూడా ఇంటికి పంపించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతవరకు చేసిన సేవలంతా కూడా మొత్తం రద్దు చేసుకొని ఇంటికి పోవాలనే పద్ధతుల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే ఎక్కడైతే స్మార్ట్ కిచెన్లు పెట్టినారో తిరుపతి, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ అంతా కూడా ఆ పిల్లలు అది అన్నం తినడంలో, ఎందుకంటే ఎప్పుడో 4 గంటలకు 3 గంటలకు చేస్తే అది మొత్తం కూడా ఈ యొక్క పందుల పెంపకందారులకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ పథకం కింద రద్దు అయితే రాష్ట్రంలో దాదాపు 1000 మంది ఈ పథకం కింద చాలా రోజులు పనిచేస్తున్నారు. ఇది రద్దు అయితే వాళ్ళు నిరుద్యోగులు కావడమే కాకుండా పిల్లలకు కూడా ఈరోజు మంచి తిండి, వెంటనే రుచికరమైన తిండి కానీ అట్లాగే వెంటనే వండే పద్ధతి లేకుండా సర్ది అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని మేము ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా సిఐటిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారు వంటలమ్మల కడుపులు కొట్టొద్దు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, అట్లాగే వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఇంకా మెరుగైన పద్ధతుల్లో ఈ వంట భోజనం పథకం కార్మికులు నడిచేటట్లు మేము కూడా కృషి చేస్తామని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ వంటలమ్మలు కడుపులు కొట్టొద్దు అనేది మా డిమాండ్. మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం, కానీ మా కడుపులు కొడతారని మేము అనుకోలేదు సార్. మధ్యాహ్నం భోజనం మేము 20 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం ఇక్కడ. మీరు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మాకు చేస్తాడు, మాకు అన్నతో సమానంగా మేము ఓటేసి గెలిపించుకుంటే ఈ పొద్దు మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తున్నారు. రోడ్డుకి ఈడ్చేదే కాక మా కడుపులు కొడుతున్నారు. వేడి వేడి అన్నం చేసి మా పిల్లలు అనుకొని మేము వంట చేస్తున్నాం ఇక్కడ. ఆ అన్నం బాగలేదని మీరు వేరే దానికి ఇస్తున్నారు, అది బాగలేదు. మా పని మాకు కల్పించాలి, మా పని మాకు ఉండాలి. మాకు వేతనాలు మీరు ఇవ్వకపోయినా మేము వడ్డీకి తీసుకొచ్చి కూడా మేము బిల్లులు రాకపోయినా మేము పెట్టుకున్నాము. ఆ పొద్దు కూడా మేము మిమ్మల్ని అడగలేదు. ఈ పొద్దు మా కడుపులు కొడుతున్నారంటే మేము వస్తాము, ఎక్కడికైనా వస్తాము. మీకు ఓటేసి గెలిపించుకుంటే ఈ మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. గ్యాసుల మీద వంట చేయాలంటే గ్యాస్ 1200 గ్యాస్ పెట్టి కూడా మేము వంట చేసినాము. ఈ పొద్దు గ్యాస్ రాకుంటే కూడా మేము కట్టెల మీద వంట చేసుకొని మేము చేసుకుంటున్నాము. వేడి వేడి అన్నం పెట్టడం మేలా, మీరు తీసుకొచ్చి సద్దన్నం పెట్టడం మేలా? చంద్రబాబు సార్ అడుగుతున్నా, మీరు సద్దన్నం తీసుకొచ్చి పిల్లలకు పెట్టి మీరు ఏ రకంగా మీ పిల్లలను మీరు చేస్తున్నారు? పౌష్టికాహారం బాగా అందియాలంటున్నారు. సద్దన్నం మీరు 1 గంటప్పుడు అన్నం చేస్తే ఆ పిల్లలకి ఇక్కడికి వచ్చే తాళ్ళకి మెత్తగాడిపోతుంది. ఆ పిల్లలు అన్నం తినాలా? అన్నం తిని ఏమన్నా అయినా కూడా ఏం పర్వాలేదా మీకు? మీరు ఎట్లా మీరు న్యాయంగా చేస్తున్నారు? ఏ విధంగా మీ దగ్గర న్యాయం ఉంది? మేము వేడి వేడిది పెడితేనే ఫోటోలు తీస్తున్నారు. మరి ఈ అన్నం ఫోటో తీయరా? ఈ అన్నానికి